హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో చాలా రోజులు అవుతుంది కదా రాక. సో నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో మేమైతే నాకైతే ఈరోజు అయితే ఒక ఏమంటారు స్వీట్గా కేక్ అయితే తినాలనిపించింది. సో మా వదినైతే అడిగేశాను. సో కొంచెం కేకే కానీ డిఫరెంట్గా ఏమని చెప్పి అడిగాను. సో మా వదిన చెప్పింది కస్టర్డ్ పౌడర్ కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అన్నది. సో ప్రిపేర్ చేసేది దానికి మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మన వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనమైతే కేక్ తయారీకి అయితే ముందుగా అయితే ఒక కప్పు షుగర్, ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలి. సో ఒక కప్పు షుగర్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలి. మైదా ఇంకా షుగర్ పౌడర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ని అయితే ఆ ఆయిల్లో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్పూన్తో ఈ విధంగా కలపాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మైదా అండ్ షుగర్ పౌడర్ అయితే. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. సో ఈ విధంగా వచ్చేటట్టుగా అయితే మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మైదా పిండిని అయితే తీసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వీడియోలో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా రెండు మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో అయితే మనం కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని మనం కలుపుకున్న మైదా అండ్ షుగర్ ఉంది కదా, షుగర్ పౌడర్, సో దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని. చూస్తున్నారు కదా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడైతే కలపడంలో ఉంటుంది. సో మంచిగా అయితే కలుపుకోవాలి మనం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా. సో దాంట్లో అయితే కొంచెం అయితే బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎందుకంటే బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటే కేక్ అనేది మంచిగా కుక్ అవుతుంది కదా. సో దానికోసం అయితే బేకింగ్ సోడా కూడా వేసుకున్నాము. సో ఇది ఏంటంటే కొంచెం కస్టర్డ్ పౌడర్తోనే అదే ఫ్లేవర్లో ఉంటుంది. కొంచెం మైదా అండ్ షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్లోనే ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో దాంట్లో అయితే మనమైతే మిల్క్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి చక్కగా. అయితే మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా అంటే కలుపుకోవాలి మంచిగా. సో ఫైనల్గా అయితే మనమైతే ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్లేవర్ మంచిగా చూడండి, కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే ఇట్లనే తినాలనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీలో ఇట్లా అయితే కలుపుకోవాలి. సో ఫైనల్గా అయితే మనమైతే గిన్నె అయితే ఒకటి తీసుకొని ఆ గిన్నెకైతే నెయ్యి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. నెయ్యిని పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని అయితే దీంట్లో ఫిల్ చేయాలి. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనము చేసుకోవాలి. చక్కగా అయితే మంచిగా రుద్దుకొని తర్వాత మనం ఒక పిండి కూడా పొడి పిండి కూడా వేసుకుంటే అయితే మనకైతే ఈజీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, దీంట్లో అయితే మేమైతే కేక్ క్వాంటిటీ అయితే మేమైతే ఫిల్ చేసుకున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకోండి. సో చూడండి, ఈజీగా అయితే మనమైతే ఇంట్లోనే చక్కగా అయితే మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఐటమ్స్తోనే మనం ఈజీగా అయితే ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చూసిన తర్వాత సో ఒక ఎంటీ కుక్కర్ని అయితే తీసుకొని ఈ విధంగా గిన్నెలు అయితే పెట్టుకోవాలి. మా దగ్గర కేక్ స్టాండ్ లేదు కాబట్టి సో నేనైతే ఈ చిన్న చిన్న గిన్నెలను అయితే పెట్టేసుకొని సో కేక్ గిన్నెను అయితే దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. కుక్కర్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు అయితే వదిలేసేయాలి.
లో ఫ్లేమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో మేమైతే కుక్ చేసేసుకున్న తర్వాత బరువు కోసం దానిపైన అయితే ఈ విధంగా రోల్ అయితే పెట్టేసినాము. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు చక్కగా అయితే కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ 30 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే చాక్ పెట్టి అయితే చూడాలి. మన దగ్గర ఉన్న ఏ పుల్లతోనైనా చూడవచ్చు. సో చూసిన తర్వాత కేక్ అయితే కుక్ అయిపోయింది. ఈ విధంగా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా, కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో షుగర్ని కూడా ఒక షుగర్ సిరప్ అయితే చేసుకోవాలి. దాంట్లో కేక్లో యాడ్ చేయడానికి అయితే షుగర్ సిరప్ని తీసుకొని సో ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ షుగర్ సిరప్ అయితే పోయాలి. పోస్తే కొంచెం క్రిస్పీగా మంచిగా అవుతుంది. సో జ్యూసీగా అయితే మనం కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియోస్ చేసినా మీ వరకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.